రైట్. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు సీనియర్ నేత జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ వైపు జీవన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 25న కాంగ్రెస్కు ఆయన వీడ్కోలు పలికే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా కాంగ్రెస్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే సంజయ్కు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో కొనసాగడంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ అంశంపై అనుచరులతోటి జీవన్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నారు. ఇటీవల కేటీఆర్తో జీవన్ రెడ్డి టచ్లోకి వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణపై కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఏ అంశమైనా కానీ మీకు తెలియకుంటే ఇది జరగదు. ఈ అంశం మీకు తెలియకుంటే ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి నానాడే చెప్పాను. అంతే తప్పేదైతుంది కదా, దాని ఫర్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెటర్స్ సి. ఏది ఉన్నా కానీ ఏదైతుందో మా మిత్రులు ఉన్నారు, మీరు ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నా మీ ద్వారానే విలువ. మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, అనుచరులు ఏం చెప్తున్నారు? పార్టీని వీడడం ఖాయమని చెప్పేసి చెప్తున్నారా? కాంగ్రెస్ నుంచి ఎవరు బుజ్జగింపు రాజకీయాలు చేయట్లేదా? బీఆర్ఎస్తో టచ్లోకి వెళుతున్నారు అన్న వార్త కూడా వస్తుంది కదా. బీఆర్ఎస్ నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా? అంటే మెజార్టీ కాంగ్రెస్ నేతలు మాత్రం దీనికి అవుననే సమాధానం ఇస్తున్నారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ముఖ్యమైన నేతలు కార్యకర్తలతో ఫోన్లో మాట్లాడారు. అంటే గత 4-5 నుంచి కూడా చర్చ జరుగుతుంది, ప్రచారం అయితే జరుగుతుంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో తనకు అన్యాయం జరిగింది, తన అనుచరులకు ఎవరికి బీఫామ్ టికెట్ ఇవ్వలేంటి గతంలోనే అసహనం కూడా వ్యక్తం చేశారు. చివరికి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ కూడా తన అనుచరులకు ఇవ్వలేదంటూ కూడా ఆయన తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఖచ్చితంగా తను పార్టీ వీడుతానంటూ కూడా వారం రోజుల కిందే కొంత మీడియాకు సంకేతాలు ఇచ్చారు. ఈరోజు ఉదయం నుంచి కూడా జగిత్యాల కీలకమైన పరిణామాలు అయితే జరుగుతున్నాయి. ఎవరైతే అతనితో 2 దశాబ్దాల నుంచి ఉన్నారో వారందరూ కూడా ఫోన్ చేశారు. ఇక మనం కాంగ్రెస్లో ఉండలేము, ఖచ్చితంగా బీఆర్ఎస్కు వెళ్ళే అవకాశం చెప్పే ప్రయత్నం చేశారు. కొంతమంది బీజేపీకి వెళ్ళాలంటూ కూడా సూచించినప్పటికైనా తిరస్కరించారు. ఎందుకంటే వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మీరు ఖచ్చితంగా మనం బీఆర్ఎస్కి వెళ్దామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ నెల 25వ తేదీన కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంటారు. పార్టీకి రాజీనామా చేసిన ఒక ప్రచారం అయితే సాగుతుంది. ఇంతకుముందు మన జీవన్ రెడ్డికి ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశారు, కానీ ఫోన్లు లిఫ్ట్ చేయలేదు. అదేవిధంగా రమణ, ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేత రమణ కూడా జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరిపారు. జీవన్ రెడ్డి తనయుడు రామచందర్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో బరిలే దింపేందుకు ఒక ప్లాన్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే తన ప్రత్యర్థి సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడో అప్పటి నుంచి ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. గత 2 సంవత్సరాలుగా విమర్శలు ప్రతి విమర్శలు కూడా చేసుకుంటున్నారు. తనకంటే ఎక్కువ సంజయ్కి ప్రయారిటీ ఇస్తుందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అనేకమైన బుజ్జగింపు రాజకీయాలు సాగినప్పటికీ కూడా జీవన్ రెడ్డి మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. ఖచ్చితంగా సంజయ్ కుమార్కు ప్రయారిటీ ఇవ్వకూడదు, ఎందుకంటే నేను 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాను, అందుకోసం ఖచ్చితంగా తమ కాంగ్రెస్ కార్యకర్తలకు నేతలకే ప్రయారిటీ ఇవ్వాలంటూ కూడా అధిష్టానం దగ్గర చెప్పారు. ఈరోజు జరుగుతున్న పరిణామాలు మాత్రం అధిష్టానం ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదు. ఇంతవరకు జీవన్ రెడ్డి కూడా ఎవరితో కూడా ఫోన్లో సంప్రదింపులు అయితే జరపలేదు. గతంలో ఢిల్లీలో కూడా బుజ్జగింపు జరిగినప్పటికీ, అంతేకాకుండా ముఖ్యమైన ఇటు లోకల్ మంత్రి అయిన శ్రీధర్ బాబు, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ కూడా గతంలో మాట్లాడారు. కానీ ఈసారి కూడా ఎవరు మాట్లాడే అవకాశాలు కనబడతలేదు. ఎందుకంటే తనకు రాజ్యసభ వస్తుంది అనుకున్నా రాజ్యసభ రాలేదు. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికల్లో తనకు అన్యాయం జరిగింది. గతంలో ఎమ్మెల్సీ అంటే దాదాపున కాంగ్రెస్ మొండే చేయి చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా నీకు కాంగ్రెస్లో ఉండలేని చెప్పే విషయాన్ని అయితే చెప్పారు. కొంతమంది కార్యకర్తలను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనకు ఒక 2 సంవత్సరాల సమయం ఉంది, కొంత మీరు వెయిట్ చేయమని చెప్పినప్పటికైనా తిరస్కరిస్తున్నాను. ఎందుకంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, మనం ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. తరచూ మనము అధిష్టానం పైన ఆరోపణలు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం బీఆర్ఎస్కు వెళ్ళాలంటూ కూడా ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలో అంటే వారం రోజుల క్రితమే కేసీఆర్ కూడా మాట్లాడి మనకు సమాచారం ఉంది, కేటీఆర్ కూడా మాట్లాడారు. అక్కడ ఉన్న కీలకమైన పరిణామాలు 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలంటే ముఖ్యంగా జీవన్ రెడ్డి బరిలోకి దిగుతారా, లేకపోతే తనయుడు రామచంద్ర రెడ్డి బరిలోకి దిగుతారు. ఈ మొత్తం అంశాలు కూడా ఇప్పటికే తెరపైకైతే వచ్చాయి. 25 కీలకమైన నిర్ణయం తీసుకుని 6 రోజులకు రాజీనామా చేస్తే ఎందుకోసం రాజీనామా చేసే విషయాన్ని కూడా ప్రజలకు చెప్పే అవకాశం అయితే ఉంది. ఇప్పటివరకైతే ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు మాత్రం చెప్పట్లేదు. జీవన్ రెడ్డి కూడా చాలా సైలెంట్గా
ఉంటున్నారు. ఎందుకంటే మెజార్టీ సంబంధించిన నేతలు కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం అయితే తీసుకుంటాడు. అంతేకాకుండా వాట్సాప్ గ్రూప్ మొన్నటిదాకా జగిత్యాల కాంగ్రెస్ ఉండేది, అది కూడా చేంజ్ చేశారు. ముఖ్యంగా టీజేఆర్ కూడా పెట్టిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా అతడు పార్టీ నుంచి బయటికి వెళ్తున్న క్రమం ఉన్నాయి. ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఈరోజు మనకు సంకేతాలు వస్తున్నాయి. ఉదయం నుంచి కూడా చాలా వరకు జగిత్యాల అస్సాం సంబంధించిన రాయకల్లు, అదేవిధంగా జగిత్యాల అర్బన్ ముఖ్యమైన నేతలు అతనితో 4 దశాబ్దాలు ఎవరైతే పనిచేస్తున్నారో ముఖ్యమైన నేతలతో కూడా నేరుగా అతడే ఫోన్లో మాట్లాడారు. మనం ఖచ్చితంగా మనకు టైం ఆస్థానమైంది, ఖచ్చితంగా మనం పార్టీని Right. వెళ్ళిపోవాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు ఏమంటారని చెప్పి కూడా జీవన్ రెడ్డి వారితో మాట్లాడే పరిస్థితి అనేది మనకు కనబడుతుంది. మొత్తానికి మరి ఈ 2 రోజులు ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు, మరి కాంగ్రెస్ అధిష్టానం మరోసారి జీవన్ రెడ్డితో మాట్లాడుతుందా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది జగిత్యాలలో. రైట్ సంపత్.